అండి అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి స్టైల్లో పాలకూర పప్పు ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ పెట్టేసేయాలి. ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత పాలకూర ఆకు తీసుకున్నాను. నేనైతే 1 కట్ట తీసుకున్నాను. తర్వాత వీటికి కావాల్సింది 1/2 కప్పు చింతపండు రసం, కరివేపాకు, ఆవాలు, ఆనియన్స్, ఎండుమిర్చి. తర్వాత ఉడికిన పప్పుని బాగా స్మాష్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని పాలకూర ఆకు వేసుకొని వేపుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ బాగా ఉడకనిచ్చాక తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న పప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. అంతే మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకున్న వెంటనే మూత పెట్టేసేయాలండి, ఎందుకంటే ఆ స్మెల్ బయటకు రాకుండా. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, మన వేడి వేడి పాలకూర పప్పు రెడీ. ఇందులో ఒక ప్లేట్లో రైస్ వేసుకొని ఈ పాలకూర పప్పు వేసుకొని ఆవకాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.